2009లో మీరు చీఫ్ విప్ గాను డిప్యూటీ స్పీకర్ గాను కొద్ది కాలం స్పీకర్గా కూడా పనిచేశారు. అయితే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే 2014 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారం తీసుకురాలేకపోయారు కదా. 2009లో 2 పదవులను అనుభవించిన మీరు ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. నాటికి నేటికి తేడా ఏమిటంటారు? ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అతిపెద్ద రాష్ట్రంలో ఉన్నమాట శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా అటు కడప దాకా 294 మంది శాసనసభ్యులు ఉన్న సభలో చీఫ్ విప్గా డిప్యూటీ స్పీకర్గా కూర్చొని రాష్ట్ర వ్యవహారాలు చూసేవాళ్ళం. ఇప్పుడు 119 శాసనసభ్యులతో ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ఉన్నాను. పవర్ లేదు. పవర్ అనేది ఇట్ వేరీస్ పర్సన్ టు పర్సన్. పవర్ అనేది ఏంటి అనేది, అధికారం అది ఏంటి అనేది ఒక్కో వ్యక్తికి ఒక్కొక్కటి పవర్గా భావిస్తారు. నాకుగా నేను శాసనసభ్యుడిగా ఒక ప్రజాప్రతినిధిగా చట్టసభల ద్వారా తీసుకొచ్చేటువంటి చట్టాలతో సామాజిక మార్పుకు ఉపయోగపడడం కాదు. అది అపోజిషన్ మెంబర్గా కావచ్చు, అదే రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, కానీ చట్టసభలో సభ్యుడిగా ఉండటం అత్యంత ప్రధానమైంది. ఆ రకంగా మేము 13 శాసనసభలో ఉన్నప్పుడు మీకు 2 అత్యంత ప్రధానమైన చట్టాలని నేనే చైర్లో ఉండి తీసుకొచ్చా. చారిత్రాత్మకమైన చట్టాలు 2 అవి. ఒకటి ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు కావచ్చు, రాష్ట్ర విభజన. 2 ఎస్సీ ఎస్టీ సప్లాన్ కూడా నేనే చైర్ చేశాను. సో ఈ 2 హిస్టారికల్ బిల్సే. సో అవి శాసనసభ్యుడిగా నేను గెలిచి వచ్చాను కాబట్టి అక్కడ కూర్చున్నాను కాబట్టి అవి దాంట్లో భాగస్వామ్యం. ఇప్పుడు శాసనసభ్యుడిగా అపోజిషన్లో ఉంటే కూడా ఆనాడు తీసుకొచ్చిన చట్టాలు ఇక్కడ అమలు కావట్లేదని నేను మళ్ళీ ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి అనుగుణంగానే ఈరోజు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆ ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించి స్పందించామంటే సమావేశాలు పెట్టి ఆ కమిటీ కూడా వేసింది. అంటే నా పాత్ర నేను పోషిస్తూ ఉన్నాను. పాత్ర పోషిస్తున్నారు, అది కంఠశోష అవుతుంది కానీ లేదు. అదే అన్నా నేను, అదే పొరపాటు అంటున్నా. అంటే అది కంఠశోషగానే మిగిలిపోయిందని ఎవరో అనుకుంటున్నారని నేను కూడా అనుకోవటం అనేది కరెక్ట్గా. నా పాత్ర ఏంటి? ఈ శాసనసభలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఈ సభ దృష్టికి తీసుకొచ్చి సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం నేను ప్రయత్నం చేయాలి. నేను చేస్తున్నానా లేదా అనేది నేను చేయలేకపోయినా మాట్లాడకపోయినా అది నేను తప్పు చేసిన అవుతుంది. చేస్తూ ఉన్నాను అనుకో, ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ మ్యాన్. ఎస్, నా పాత్ర నేను పోషిస్తూ ఉన్నాను. సో నేను వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉన్నాను. ఆ రకంగా వాళ్ళని డ్రైవ్ కూడా చేస్తూ ఉన్నాను. సో అది ఇరిగేషన్ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ కావచ్చు, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రకరకాల ప్రజల అంశాలని ప్రజలు ఎప్పుడూ శాసనసభలో నిత్యం ప్రశ్నిస్తూ గవర్నమెంట్ డ్రైవ్ చేయించడం అనేది బేసిక్ డ్యూటీ ఆఫ్ ఏ మెంబర్. అది ఐఎమ్ ది హ్యాపీయెస్ట్. నేను సంపూర్ణంగా తృప్తిగా ఉన్నాను. అట్లాగే మీరు అన్నారే, మీరు తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలో రాలేదు, మీరు అపోజిషన్లో ఉన్నారా అంటే, అధికారంలో ఉండాలనే మేము తెలంగాణ ఇవ్వలే. నేను మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్.